నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. 6 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ చివరకు విడుదలైంది. మెగా డిఎస్సిని విడుదల చేసినందుకు ధన్యవాదంగా తిరుపతిలో అభ్యర్థులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో షాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు, లోకేష్లకు అభ్యర్థులు పాలుపోసి కృతజ్ఞతలు తెలిపారు. 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థుల కళ ఇవాళ నిజమైంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరుపతిలో షాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో మెగా డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్ళు ఎదురుచూసిన అభ్యర్థులు ఇప్పుడు తాము ఉపాధ్యాయులు అవుతామన్న ఆశతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు, లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మెగా డిఎస్సిని ఒక న్యాయబద్ధమైన అవకాశంగా అభివర్ణించారు. తిరుపతిలో జరిగిన ఈ అభినందన కార్యక్రమం విద్యార్థుల ఆశలు నెరవేరుతున్న చిహ్నంగా నిలిచింది. ఈరోజు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ నందు మెగా డిఎస్సి అభ్యర్థులు మరియు టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ, నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా డిఎస్సి విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. 6 ఏళ్ల కళ, గత 5 సంవత్సరాలు ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే, మా విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు, విద్యార్థులు ఆర్తనాదాలు పెట్టాం, నిరసనలు వ్యక్తం చేశాం, ధర్నాలు చేశాం. మీ కెమెరాలే సాక్షి. ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నా, నీ కొడుకు బుద్ధి మార్చు, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాను. అది కూడా 5,000 6,000 పోస్టులు కాదు, 15,000 పోస్టుల పైన భర్తీ చేపడతాను, మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డిఎస్సి పై సంతకం పెట్టారు.